హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రీవియస్గా నా ఛానల్లో మీరు నా ఈ బైక్ బిల్డ్ వీడియోస్ అయితే చాలా చూసారు కదా. సో మీరు ఎవరన్నా వీడియోస్ అయితే చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి నా ఛానల్లో. సో బిల్డ్ వీడియోస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఆ వీడియోస్లో నేనైతే ఫ్రేమ్ అన్బాక్సింగ్, ఇంకా ఎసెన్షియల్, ఇంకా చాలా పార్ట్స్ అన్బాక్సింగ్ చేశాను. సో రీసెంట్గా అయితే ప్రీవియస్ వీడియోలో నేను ఈ రేర్ షాక్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇవి 2 షాక్స్ అనమాట. నార్మల్గా బేసిక్గా మనకైతే సింగిల్ షాక్ వస్తుంది, కస్టమ్ బిల్డ్స్ కాబట్టి నేను 2 షాక్స్ యూజ్ చేశాను. సో ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, చూడండి. సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్రంట్ 4K అసెంబ్లీ అయితే ఫిట్ చేసుకుంటున్నాం. సో ఫ్రంట్ 4K అసెంబ్లీ ఫిట్ చేయగానే మ్యాక్సిమం మనకి ఒక షేప్ అయితే కనిపిస్తుంది. ఈ బైక్ అనేది ఆల్మోస్ట్ ఇప్పటిగా మనకు కనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను యూజ్ చేసే 4K అసెంబ్లీ వచ్చేసి TNM, సేమ్ బ్రాండ్. రేర్ షాక్స్ కూడా సేమ్ బ్రాండే. సో ఫ్రంట్ షాక్స్ కూడా ఫ్రమ్ DNM. వీటి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూడండి. సో కొంచెం మాన్యువల్, ఇంకా ఏమో డిస్క్ క్యాలిపర్స్కి ఎక్స్టెన్షన్ మౌంట్స్ అనమాట. ఎందుకంటే మనం 203 డిస్క్ రోటర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి. సో ఆ డిస్క్ రోటర్స్ క్యాలిపర్స్ ఆ డిస్క్ రోటర్స్కి ఫిట్ అవ్వాలంటే ఈ ఎక్స్టెన్షన్స్ అయితే యూజ్ చేయాలి. సో వీటి గురించి బిల్డ్ చేసుకున్నప్పుడు చూద్దాం. సో ఇదే మన 4K అసెంబ్లీ. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి యూజ్ చేసే 4K అసెంబ్లీ. అండ్ ఇది యాక్షన్ కూడా బాగుంది. ఇది సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా, సేవ్ చేసుకోవాలని చెప్పి. సో ఇప్పుడైతే యూజ్ చేయబోతున్నాం వీటిని. ఆల్రెడీ హెడ్సెట్స్ అయితే ఇన్స్టాల్ చేస్తాను ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు జస్ట్ నార్మల్గా కోన్ సెట్ దీనికి ఎక్కించేసి ఇంకా ఫిట్ చేసుకోవడం. ఈ వీడియోలో అంతగా కాంప్లికేటెడ్ అయితే ఏముండదు. బట్ ఏ బేరింగ్ దేనికి ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఇందులో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇలాగ చాలా వేరియేషన్లు ఉన్నాయి. సో మన బాటమ్ సైడ్ ఏ కోన్ వెళ్తుంది అండ్ టాప్ సైడ్ ఏ కోన్ వెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బాటమ్ టీకి టాప్ ప్లేట్కి ఉన్న ఎలైన్కి బోల్ట్స్ అన్ని లూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయ్యి చేసుకోవాలి కదా. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు బేరింగ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. బేరింగ్స్ ఆబ్వియస్లీ మనకి చెప్పాను కదా ఆల్రెడీ, ఆల్మోస్ట్ 2 కోన్స్ ఐడెంటికల్గా ఉన్నాయని చెప్పి. సో బేరింగ్స్ అయితే సేమ్ ఎటుది ఎటన్నా వేసుకోవచ్చు. బట్ ఈ గ్రూవ్ ఉంది వన్ సైడ్, గ్రూవ్ ఉన్న సైడ్ ఏమో బాటమ్ సైడ్ ఉండాలి ఎప్పుడు. అంటే గ్రూవ్ ఉన్న సైడ్ ఇటు నుంచి ఎక్కించేటప్పుడేమో కిందకు ఉండాలి, ఇటు నుంచి ఎక్కించేటప్పుడేమో గ్రూవ్ అనేది పైకి ఉండాలి. సో ముందైతే బేరింగ్స్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో ట్యాప్ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఎక్కుతున్నాయి. సో ఈ టాప్ ప్లేట్ అయితే రిమూవ్ చేసేసుకోండి. ఫస్ట్ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఈ మొత్తం 2 కోన్స్ ఉన్నాయి, మెయిన్ కోన్స్.
సో ఇందులో ఏదైతే ఇక్కడ ఈ స్టీరింగ్ ట్యూబ్కి ఫిట్ అవుతుందో లేదో చూసుకోండి ఫస్ట్. సో ఆబ్వియస్లీ ఇదైతే టాప్ది, ఎందుకంటే మనకి డయామీటర్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది కొంచెం. సో ఇక్కడికి వెళ్ళాక చూడొచ్చు కదా మీరు, టైట్ అయింది, ఆల్మోస్ట్ టైట్ అయింది. బట్ దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవద్దు. మీరు బేరింగ్ ఎక్కించుకున్న తర్వాత వెయిట్ పెట్టి కిందకి ప్రెస్ చేయండి. అప్పుడు ఆబ్వియస్లీ బేరింగ్లో ఫిట్ అవుతుంది, ఇందులో కూడా ఫిట్ అవుతుంది. అంటే నార్మల్గా మోటార్ సైకిల్స్కి అయితే అలా చేయము, బట్ ఈ సిస్టమ్ అయితే వేరు కాబట్టి అలా కన్ఫర్మ్గా అలాగే చేయాలి. అండ్ టాప్ కొని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీనికి ఓరింగ్ అయితే ఇచ్చాడు ఈ టాప్ కవర్కి, అంటే బేరింగ్ సైడ్ని క్లోజ్ చేసేదానికి. సో ఇదివరకు నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు అయితే చూడలేదు, బట్ ఇప్పుడైతే చూశాను. సో అదొక మంచి ఫీచర్ అనుకోవాలి, ఎందుకంటే వాటర్ని ప్రివెంట్ చేస్తుంది, వాటర్ వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ టాప్ కొని ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ బాటమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ. బట్ ఇదైతే ఇక్కడ పట్టదు, ఫిట్ అవ్వదు. సో ఏదో ఒకలా దాన్ని హోల్డ్ చేసుకుంటూ దీన్ని ఎక్కించాలి. ముందే ఇందులోకి కోన్ ఎక్కిస్తే ఏమవుతుందంటే ఇందులో సరిగ్గా కూర్చోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను దాన్ని. మరి ఆ ప్రొసీజర్ అలా ఉందో లేకపోతే అదేమన్నా లైట్గా డ్యామేజ్ అయిందనేది నాకు తెలియదు. డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు, అది చూడాలి ఎలా ఫిట్ అవుతుంది అంట. ఓకే, మొత్తానికి అయితే ఫిట్ చేస్తాం. సో దీన్ని కూడా ఫిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది కూడా బాగానే ఫిక్స్ అయింది. అండ్ సో అలా ఫిట్ అవ్వటం వల్ల చూసారు మొత్తం క్లోజ్ అయింది. సో నార్మల్గా ఫిట్ చేసినప్పుడైతే నాకు స్లైట్గా గ్యాప్ వచ్చింది ఇక్కడ. అలా కలిపి ఫిట్ చేయటం వల్ల అయితే మంచిగా ఎక్కింది. సో ఇప్పుడు ఈ టాప్ హౌసింగ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. అది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ టాప్ ప్లేట్ అయితే ఫిక్స్ చేసుకుందాం. సో ఇదైతే కొంచెం హార్డ్గా అవుతుంది, ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఓరింగ్ ఉంది. సో మీకు ఏమైనా ఓపిక ఉంటే ఆ ఓరింగ్కి లైట్గా గ్రీజ్ కానీ లేకపోతే ఏమైనా ఆయిల్ సబ్స్టెన్స్ కానీ ఏమైనా రాయండి. సో అప్పుడు ఫ్రీగా ఎక్కిద్ది. సో మంచిగా అలైన్ చేసుకున్న తర్వాత టైట్ చేసుకోండి ఒక్కొక్కటి.
అండ్ ఈ స్టీరింగ్ డాంపర్స్ అన్నమాట. సో అవి కూడా రిక్వైర్ మెజర్మెంట్ వరకు ఎక్కడ దాకా పెట్టుకుంటున్నారో అక్కడ దాకా పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఈ అడ్జస్ట్మెంట్ అనేది మీరు పూర్తిగా టైట్ చేసేసుకోండి. సర్టెన్ అంటే కంప్లీట్గా ఫిట్ అయిన తర్వాత అది టైట్ చేసేసుకోండి. సో ఇదంతా కొద్దిగా లైట్ మెటీరియల్ ఉంటుంది, అల్యూమినియం. బాగా హెవీగా మోటార్ సైకిల్స్కి టైట్ చేసినట్టు టైట్ చేయకండి, అప్పుడు అలా టైట్ చేస్తే బ్రేక్ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే మీరు టాప్ ప్లేట్కి ఉన్న స్టీల్ ట్యూబ్కి వచ్చే బోల్ట్ని అయితే టైట్ చేసుకోండి. అది టైట్ చేసుకున్న తర్వాత ఇది అలైన్మెంట్ చేసుకోండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ ఫోర్క్ అంటే ఒకే మెజర్మెంట్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఫుల్గా పెట్టేసుకోండి. ఈ ఫోర్క్స్లో మనకి గుడ్ థింగ్ ఏంటంటే ఇది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ యూఎస్డి ఫోర్క్స్ అంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు యూఎస్డి ఫోర్క్స్ అంటే ఎక్కువ మనం ఇప్పుడు కామన్గా చూస్తున్నాం డ్యూక్స్లో కానీ ఆర్సీఎస్లో కానీ కేటీఎం స్టఫ్. సో ఇప్పుడు మన దానికి కూడా హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఇలా మీరు సర్టెన్ హైట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు టైట్ చేసుకోండి. సో ఎక్కువ టైట్ అయితే చేయకండి, ఇవి మోటార్ సైకిల్స్కి ఉన్నంత గట్టిగా అయితే ఉండవు. సో ఆ టైట్ అయితే సరిపోద్ది. సో ఇప్పుడు టాప్ ప్లేట్ అయితే ఫుల్ టైట్ చేసుకుందాం. స్టీల్ ట్యూబ్ ఇంకా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫోర్క్స్ కూడా టైట్ చేసుకుందాం. సో ఇప్పుడు బాటమ్ టీన్ కూడా ఫుల్ టైట్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ సేమ్ కేటీఎం వాటికి వచ్చినట్టే బాటమ్ టీకి అయితే 2 Allen keys ఉన్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా టైట్ చేసుకుంటారండి. ఒకటే ఫుల్ టైట్ చేసి తర్వాత ఇంకొకటి టైట్ చేద్దామని అనుకోకండి. సో వాటిలో కొన్ని ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో రైట్ సైడ్ అయితే ఫిట్ చేసుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ కూడా ఫిట్ చేసుకున్నాం. సో ఫిట్ చేసేటప్పుడు మైండ్లో అయితే గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది బైసికల్ అని, సారీ ఈ బైక్ అని.
ఎందుకంటే ఓవర్ టైట్ చేస్తే ఉత్తినే డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫోర్క్ కూడా టైట్ చేసేసుకున్నాం. అండ్ ఈ స్టీరింగ్ డాంపర్స్ కూడా మీకు ఫ్రేమ్కి ఎక్కడ టచ్ అవుతున్నాయో చూసుకోండి, అంటే ఇలా అనమాట. సో ఇక్కడ ఇంతకు మించి హ్యాండిల్ అయితే తిరగదు. సో ఆ యాంగిల్ అయితే మీరు ఫిట్ చేసుకొని మీకు ఎంత కావాలో చూసుకొని ఆ డాంపర్స్ని కరెక్ట్గా ఆ పొజిషన్లో టర్న్ చేసి ఉంచాలి. ఎందుకంటే మనకి మోటార్ సైకిల్స్కి స్టాపర్స్ ఉన్నట్టు వీటికైతే ఉండవు. సో అందుకే ఈ డాంపర్స్ ఇస్తారు. ఇంక ఈ డాంపర్సే స్టాపర్స్లా పనిచేస్తాయి. లేకపోతే పూర్తిగా ఇంకా ఇక్కడ దాకా టచ్ అయ్యే వరకు తిరిగింది హ్యాండిల్. సో అప్పుడు కంట్రోల్ చేయడం కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ బ్రేక్ లైన్ కేబుల్స్ని హోల్డ్ చేసుకోవడానికి చిన్న క్లాంప్స్ లాంటివి ఇచ్చారు. ఇవి కింద అయితే ఇన్స్టాల్ చేయకండి, ఎందుకంటే ఇది యూఎస్డి ఫోర్స్ కాబట్టి కిందకి దిగినప్పుడు ఇది వచ్చి పైకి తనేస్తుంది. సో మ్యాక్సిమం ఎంత హైట్లో పెట్టుకోవాలంటే అంత హైట్లో పెట్టుకొని లోపలికి తిప్పి పెట్టుకోండి. సో ఇవి ప్లాస్టిక్ కాబట్టి హ్యాండ్తో టైట్ చేస్తే సరిపోద్ది. సో ఒకసారి ప్లే ఉందా లేదో చూసుకోండి, అంటే కొద్దిగా లైట్గా ప్లే ఏమైనా ఉందా లేకపోతే ఇంకొంచెం ఫుల్ టైట్ చేసుకోవాలని చూసుకోండి ఒకసారి. సో లైట్గా ప్లే అయితే ఉంది, మళ్ళీ కింద కనుక్కొని ఫుల్ టైట్ చేసుకుందాం. పుష్ చేస్తూ స్టీల్ ట్యూబ్ని టైట్ చేయండి. సో అప్పుడేమన్నా మీకు ఇలా మైన్యూట్ గ్యాప్స్ ఏమైనా ఉంటే కవర్ అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే మనకి స్టీల్ ట్యూబ్స్కి థ్రెడ్డింగ్ ఇస్తారు. థ్రెడ్డింగ్ ఇచ్చి ఒక పెద్ద నట్ అనేది ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే మనం ఈ టాప్ లైట్ కింద దాన్ని టైట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. మామూలుగా మనకి మోటార్ సైకిల్స్లో చూస్తాం, ఇక్కడ చూసారు కదా టైట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో అలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు వీళ్ళైతే. సో ఇన్ కేస్ నేను ఈ ప్రాబ్లమ్ అయితే ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తే మాత్రం డెఫినెట్గా స్టీల్ ట్యూబ్ ఇప్పించేసి ఒక థ్రెడ్ అయితే ఫ్యాబ్రికేషన్ చేయించి సేమ్ మోటార్ సైకిల్స్కి ఎలా ఉందో అలా అయితే చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇలా అయితే ఫిట్ చేసుకుందాం. ఓవరాల్గా బిల్డ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తే డెఫినెట్గా సొల్యూషన్ అయితే అదే. సో మొత్తానికి అయితే టైట్ చేస్తాం. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఏదైనా లైట్గా ప్లే ఉందేమో అని. సో ఇప్పుడైతే ప్లే ఏమో అనిపించట్లేదు నాకైతే. సో ఇప్పుడు కూడా ఉంది, బట్ ఇది వరకు మీద కొద్దిగా అయితే పర్లేదు, చాలా లైట్గా ఉంది. సో మొత్తం బిల్డ్ వీడియో అయిన తర్వాత అయితే డెఫినెట్గా అది కనుక నేను ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం సొల్యూషన్ అయితే అదే. థ్రెడ్డింగ్ ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే ఇంకా సొల్యూషన్ అయితే అదే. సో మొత్తానికి అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇది టాప్ నాచ్కి టాప్ హోల్ని కవర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనమాట. సో ఇదైతే మనం అప్పుడే యూజ్ చేయకూడదు, ఇది సేవ్ చేసుకోవాలి లేటర్కి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా హ్యాండిల్ వస్తుంది. సో ఎంతవరకు ఈ మెటీరియల్ రిమూవ్ చేయాలనేది తెలియదు నాకు. సో ఆ మెటీరియల్ అయితే రిమూవ్ చేయాలి కాబట్టి ఇంకా దీన్ని ఏం కట్ చేయట్లేదు నేనైతే. సో ఒకసారి చూద్దాం అట్లా యాక్షన్ ఎలా ఉన్నది. అంటే సస్పెన్షన్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఎక్కచ్చు.
అంటే సిట్టింగ్ పొజిషన్ ఇది రాదు, జస్ట్ మామూలు చూడటానికి ఎక్కాను. సో 2 సస్పెన్షన్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. సో మొత్తానికి అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి. క్రాంక్ ఫిట్ చేయాలా, లేకపోతే సస్పెన్షన్ సీట్ పోస్ట్ అండ్ సీట్ ఫిట్ చేయాలా, లేకపోతే టైర్స్ ఫిట్ చేయాలా, లేకపోతే వీటికి వచ్చే హ్యాండిల్ బార్ ఫిట్ చేయాలా, ఇంకా అలా చాలా ఉన్నాయి. సో బెటర్ నాకు సజెషన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం బెటర్ ఆప్షన్ అయితే ఫ్రంట్ టైర్ ఫిక్స్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్. సో మీకు ఏది ఫిట్ చేయాలని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా వీటి మీద ఏమైనా బెటర్ ఐడియాస్ కానీ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.